హలో నమస్తే. దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో చోడుపిండితో లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ముందుగా ఒక కప్పు చోడుపిండి తీసుకోవాలి. అదేవిధంగా చిన్న కప్పు నువ్వులు తీసుకోవాలి. వీటికి సరిపడినంత బెల్లం కోరి ఉంచుకోవాలి. బెల్లం నెక్స్ట్ మామూలు పౌడర్ కూడా, బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది బయట. అయితే కొంచెం దీనంత టేస్ట్ బెల్లం పౌడర్లో ఉండట్లేదు, కాబట్టి కోరిన బెల్లం తీసుకోండి. ముందుగా మనం ఈ నువ్వుల్ని కొంచెం వేపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి దీన్ని వేపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా తీసుకుందాం. వీటితో పాటు నెయ్యి కూడా తీసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు నువ్వుల్ని వేయించాలి. నువ్వులు దొరుకుతూ ఉంటాయి. తెల్ల నువ్వులు తీసుకోండి. గానుగలో నువ్వులుగా కొన్ని గానుగుల దగ్గర నువ్వులు చక్కగా ఆయిల్ వస్తుంది, ఆయిల్ తోటి ఉంటున్నాయి. కొన్ని గానుగుల్లో అయితే ఆయిల్ రావట్లేదు. ఆయిల్ అంతా తీసేస్తారు కదా. ఓన్లీ పొట్టులో ఉన్న నువ్వులు మాత్రమే మనకి అమ్ముతారు. ఆయిల్ తీసేస్తారు. సో కొన్ని గానుగలో ఏంటంటే ఆయిల్ తీయకుండా అమ్ముతున్నారు నువ్వులు. అవి మనం ఇలాగ ఉండలు చేసుకునేటప్పుడు బాగా ఆయిల్ అది వస్తుంది. ఆయిల్ తోటి ఉన్నవి కొంచెం టేస్టీగా ఉంటాయి తినడానికి. సో కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడుతూ ఉంటాయి నువ్వులు. ఇలాగ సన్నని మంట మీద పెట్టుకుని మనం నువ్వుల్ని వేపుకోవాలి. ఇప్పుడు సరిపోతాయి, ఇవి ఎరుపుదనం వచ్చింది, సరిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఓకే, నువ్వు పప్పును మనం వేపాక ఇలా జార్లోకి తీసుకుని పొడి చేసుకోవాలి. ఇలాగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చోడుపిండిని ఒక బౌల్లో తీసుకుని చోడుపిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో మనం ఆడిపెట్టుకున్న ఈ నువ్వుల పొడిని కూడా ఇందులో మనం వేసుకోవాలి. వేసిది కలపాలి. ఇలాగా రెండు కలిసేలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కోరి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని మనం ఇందులో కలుపుకోవాలి. సో బెల్లం సరిపడినంత వేసుకోండి.
ఇలాగా కోరి పెట్టుకున్న బెల్లాన్ని, అదేవిధంగా చోడు పిండిని, అదేవిధంగా నువ్వుల పొడిని కూడా ఇలా కలిపి మనం ఇప్పుడు దీన్ని జార్లోకి తీసుకుని మొత్తం 3 కలిసేలాగా మనం జార్లో ఆడుకోవాలి. ఇలాగా వేసేసుకుని ఇవి సున్నుండలు ఎలా అయితే మనం మిక్సీ ఆడుకుంటామో అలాగా ఇది కూడా మిక్సీ ఆడేయాలి. ఇప్పుడు జార్లో ఇలాగ మెత్తగా పౌడర్ లాగా సున్నుండలు చేసినప్పుడు ఎలా అయితే పౌడర్ చేస్తామో అలా చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగా తీసుకుని ఇందులో కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసి సున్నుండలు ఎలా అయితే ఉండల్లాగా చేస్తామో అలాగా సున్నుండలు చేసుకోవాలి. ఇందులో సున్నుండలాగా మనం ఈ లడ్డు అయితే చేసుకోవాలి. సో ఇందులో కరిగించి పెట్టిన నెయ్యి వేయడం జరిగింది ఇలాగా. సో ఇప్పుడు దీన్ని మనం ఉండలా చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఉండలా చేసి పెట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా బలం. ఇందులో బెల్లం ఉంది, రాగిపిండి ఉంది, అదేవిధంగా నువ్వులు ఉన్నాయి. సో ఇది చాలా బలంగా ఉంటుంది. ఆల్రెడీ నువ్వులు ఉన్నాయి కాబట్టి నెయ్యి ఎందుకు వేసుకున్నాం అంటే మనకి టేస్ట్ కోసం నెక్స్ట్ ఉండ కూడా తయారవ్వాలి కదా. మామూలుగా ఆయిల్ ఉన్న నువ్వులైతే మనం నెయ్యి కూడా వేసుకోకర్లేదు. ఆ నువ్వులు వేసిన ఆ ఆయిల్ తోటి మనం ఉండ కూడా వచ్చేస్తాం. సో ఇలాగా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. సో చోడుపిండితో లడ్డూలు తయారైపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి చాలా బలం. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు సున్నుండలు చేసుకుంటాము, నువ్వులుండలు చేసుకుంటాము. అదేవిధంగా చోడుపిండి కలుపుకొని నువ్వులు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని మనం ఈ రాగిపిండి ఉండలు చేసుకుంటే చాలా బాగుంటాయి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నువ్వుల ఫ్లేవర్గా వచ్చేస్తుంది. సో చోడుపిండి ఫ్లేవర్ కావాలి అంటే కొంచెం చోడుపిండి ఎక్కువ కానీ నువ్వులు తక్కువ కానీ వేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.